నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాతావరణంలోని విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ఏర్పడింది. అరేబియాలో అల్పపీడనం బలహీనపడింది. ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. విశాఖ వాతావరణం శాఖ అధికారితో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. అయితే ఒక పక్క ఆ ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడనం కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు చూస్తే ఋతుపవనాల గమనం కూడా చాలా చురుకుగా ఉంది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో వాతావరణ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే వర్షాల తీవ్రత ఏ ఏ ప్రాంతాల మీద ఉండబోతుంది, దీనికి సంబంధించి విశాఖ వాతావరణ శాఖ కేంద్ర అధికారి జగన్నాథరావు గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ రోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజుల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. అలాగే ఒక అల్పపీడనం కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఏంటి సార్ తాజా వెదర్? ఈ రోజు ఉదయం ఒక ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. అది మరింత బలపడి ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనం దక్షిణ దిశకు వంగి ఉన్నది. రాగల 48 గంటల్లో ఇది ఉత్తర దిశకు పయనించి మరింత బలపడే అవకాశం ఉన్నది. 17 డిగ్రీల అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ భారతదేశ ప్రాంతాల్లో ఉన్నది. ఈ షియర్ జోన్ 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. మరియు ఈ షియర్ జోన్ కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 2 రోజులు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు. అంటే నైరుతి కూడా చాలా యాక్టివ్గా ఉంది. అనుకున్న సమయానికన్నా ముందే అనుకుని చాలా విస్తారం కూడా చాలా వేగంగా ఉంది అని చెప్తున్నారు. మరి నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఏ ఏ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం? ఇప్పుడు ఇంతవరకు నైరుతి ఋతుపవనాలు తమ యొక్క ఉత్తరావధిని సూచించే నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ఈరోజు కూడా ముంబై, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి, అగర్తల, గోల్పాడ మీదుగానే రన్ అవుతుంది. అంటే నైరుతి ఋతుపవనాల యొక్క పురోగమనం అంతవరకు జరిగింది. ఇక నుంచి రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాలను అది విస్తరించే అవకాశం ఉన్నది. సార్, అంటే ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది అని అంటున్నారు. దాని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఏ జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది? ఏమైనా అలర్ట్స్ ఇచ్చారు? ఈ అల్పపీడనం మీకు ఇక్కడ ఉంది, వాయువ్య దిశలో వాయువ్య బంగాళాఖాతంలో ఉంది. అది నార్త్వర్డ్ మూవ్ అవుతుంది అన్నాం. అంచేత దాని ప్రభావం డైరెక్ట్గా మన మీద ఉండకపోయినా దాని యొక్క గమనం మాన్సూన్ యొక్క పురోగమనానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు మిగతా కంటిన్యూస్ మాన్సూన్ సర్జ్ని సూచిస్తాయి. రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలో మిగతా ప్రాంతాలను కవర్ చేస్తాయి. దీంతో పాటు మీకు మిగతా 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో ఉండే అవకాశం ఉంది. తరువాత మొదటి 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాల్లో బలమైన సుస్థిరమైన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ, 4-5వ రోజుల్లో అది 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గాలులు ప్రత్యేకంగా కొన్ని జిల్లాలకి స్పెసిఫై చేయడం జరిగింది. కానీ వీటితో పాటు భారీ వర్షపాతం మొదటి 3 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రేపు ఎల్లుండి పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లా తీరం వెంబడి ఆవల ఈదురుగాలులు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం రాబోయే 24 గంటలు ఉంది. రాబోయే 4 రోజులు కూడా నిజానికైతే ఉంది. కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని చెప్పడం అయింది. 5వ రోజు తీరం వెంబడి కాకుండా తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
ఇది ఇక్కడ మొత్తానికి ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంతో పాటు ఒక ఆవర్తనం కూడా బంగాళాఖాతంలో కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆ తీవ్రత ఉంటుంది. ఖచ్చితంగా అది బలపడితే గనక ఉత్తర కోస్తా ఆంధ్ర అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు నైరుతి కూడా చురుకుగా ఉన్న నేపథ్యంలో మొత్తం ఏపీ అంతటా కూడా రాబోయే 4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మత్స్యకారులకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది. ఇది తాజా వెదర్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.